ఎస్టీజీ గేమింగ్ వెల్కమ్ న్యూ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నా పాత ఛానల్ ఆల్ ఇన్ వన్ ఎన్ఎస్, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అకౌంట్ తిరిగి వస్తే మీ సబ్స్క్రైబ్ చేసిన వల్ల మీకు గివేబుల్ కూడా ఇస్తాను. మరి నేను ఫస్ట్ గేమ్ ఆడిపోతున్నాను, అదే రాబరీ బాబ్. మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ గేమ్ ఇదే. మరి చూద్దాం. ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి మనకి. అండ్ నేను ఇవన్నీ క్లియర్ చేశాను. ఒకసారి గేమ్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాను. అండ్ మీకోసం మళ్ళీ సెకండ్ నుంచి క్లియర్ చేస్తాను. సెకండ్ దాంట్లోకి వెళ్ళాం మనం. ఏ స్మాల్ ఫర్ అవర్ ఫస్ట్ మిషన్ కంప్లీట్ అనమాట. అయ్యా ఫస్ట్ మిషన్ కంప్లీట్ చేస్తాం మనం. సింపుల్ కంప్లీట్ చేస్తాం మళ్ళీ మన స్కోర్ అయితే. అండ్ ఇది థర్డ్ లెవెల్ అయితే బాగానే ఉంటుంది, పర్వాలేదు. బాగా చేస్తే సౌండ్ గట్టిగా వస్తుంది. సౌండ్ విని ఎవరైనా వస్తారా? ఎవరు లేనట్టున్నారు ఇంట్లో. అంటే మనం లేని ఇల్లు దొంగతనం చేస్తున్నాం. ప్లేట్ ప్లాస్టిక్ ఫోర్క్ అంట. ప్లాస్టిక్ ఫోర్క్ కూడా దొంగతనం చేయాల్సి వస్తుంది. జ్యువెలరీ బాక్స్ దొరికింది ఇక్కడ. అంటే మన దాంట్లో బంగారం అయితే ఉంటుంది. చూద్దాం. అండ్ ఎస్కేప్ అయిపోయాం. నో బడీ హోమ్లో. న్యూ బెస్ట్. నెక్స్ట్ అయితే ఏముంటుందో చూద్దాం. రాబరీ బాబ్. ఇంకోండి ఇక్కడ ముసలిపాము అయితే ఉంటుంది. ముసలిపాము అయితే ఇది చపాతీ కర్రతో కూడా అదే వచ్చేసి సౌండ్ అయితే చేయకూడదు. మేము సౌండ్ చేయకుండా వెళ్ళాలనుకుంటా. నేను పొరపాటున ఫస్ట్ గేము ఎక్కించినప్పుడు దొంగ 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 అంటున్నాను. దొంగ దొంగ అదిగోండి. ఈసారి పొడేయాలనిపిస్తుంది. వెంటనే దొరికామంటే పెద్ద ప్రాబ్లమే. దొంగ మనం దొంగతనం చేస్తాం, అర్థం చేసుకుందాం. సౌండ్ వచ్చిందంటే నా పని అయిపోద్ది, దొరికిపోతాను. ముసలిబామ వెనకాల నుంచి వెళ్తే బయలే ఉంటుంది. ముసలిబామ్మను కర్రిచ్చాను కూడా ఇది చెప్పండి. చేస్తుంది ఎవరది సౌండ్ చేసింది. అండ్ 2 కంప్లీట్ చేసాం. పర్వాలేదు. అండ్ మళ్ళీ బాబ్ దొంగతనం చేయడానికి వచ్చాం. మళ్ళీ ఆ ముసలిబామ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీన్ని పార్ట్ 2 కూడా, పార్ట్ 2 అండ్ పార్ట్ 1 తీస్తాను. అయితే బాగానే ఉంటాయి. టీవీ రిమోట్ కూడా దొంగలు ఇచ్చాం మనం. బ్రోకెన్ రికార్డర్ మనం చూసేసింది. అయ్యో వచ్చేస్తున్నాడా చూసుకోలే. మనం తలుపు వెనకాల దాక్కున్న వాళ్ళు సేఫ్గా ఉన్నాం. లేకపోయినా ఉంటేనా సేఫ్ అనేది ఉండదు మనకి. పాయింట్ దగ్గర నేను వచ్చాం. బామ్ చూసిందంటే నా పని అయిపోతుంది. బామ మామూలుది కాదు. అయ్యో ఒక స్టార్ వచ్చింది. చూద్దాం. ట్రాఫీ కూడా ఉంది. ట్రాఫీ ఉంటుంది. నాప్కిన్ ఉందా? నాప్కిన్ ఏమవుద్ది? ఏముండదు పెద్ద. అది కూడా దొంగ వచ్చామంటే చూసాను. ఇది కూడా
చూసుకోలే ముసలి పాము ఉంది. అయ్యయ్యో కట్టుందండి, కట్టదు కట్టదు కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు, వద్దండి బాబు. కొట్టద్దు. ఎస్ దొరికిపోయాం అక్కడైతే. ఓ బ్లడ్ బాయిల్ అయితే ఉందంట దాంట్లోని, అది దొంగిలించుకుని రమ్మంటున్నాడు. కిడ్స్ ఇక్కడ కపుల్స్ అయితే ఉన్నారంట, కపుల్స్ మాత్రం ఉంటారంట ఇక్కడ. సివిలియన్స్ will call the cops on you if they spot you. అక్కడ దొరకకూడదు, తన దగ్గర మాత్రం దొరికామంటే మన పని అయిపోద్ది. కాప్స్కి అయితే ఫోన్ చేసేస్తాడంటే వెళ్ళి, అప్పుడు మనం కాప్స్ దొరికితే ఏమవుతుంది తెలుసు కదా, చెప్పకూడదు అనాల్సి ఉంటుంది. చెప్పకూడదు తిని బతకాల్సి ఉంటుంది. థీఫ్ సిమ్యులేటరీ అండ్ ఈ రాబరీస్. ఓహో కాల్ చేశాడు ఇక్కడ. సారీ 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 అయితే వెతుకుంటున్నాను మనల్ని అని చూసుకోలేను. అక్కడ ఓ వచ్చాడు, ఇక్కడ వచ్చేసాడు మన కాప్స్. ఇందాక ఫోన్ చేశాడు, మనం దొరికిపోతున్నాము. ఇంట్లో ఏమీ లేవు అండ్ అక్కడ రిమోట్ అయితే ఉంది. వస్తున్నాడు దొరికిపోలేదు అక్కడ. లాస్ట్ మినిట్లో మనం భలే కొట్టాం, మొత్తానికి గెలిచాం. ఈ లెవెల్ కూడా గెలిచాం. లెవెల్స్ భలే కంప్లీట్ చేసాం. అండ్ బాక్స్ ఇన్ బాక్స్. ఈ లెవెల్ అయితే చూడాలి మరి. ఈ లెవెల్ చాలా టఫ్గా ఉంటుంది అంటున్నాడు. థింగ్స్ కానీ కీస్ కానీ ఉంటాయంట. టేక్ కేర్ ఆఫ్. మరి చూద్దాం. లిటిల్ ట్రిక్కర్ సాయం చేసింది మనకే తనే. చూద్దాం. కొద్దిగా ఉంటే మన పని అయిపోయింది. కింద కాప్స్ ఫోన్ చేశాడు. ఉంటేనా తెగిపోతుంది. అలా ఓ మర్చిపోయాను. ఇక్కడికి వచ్చాక మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుందంట. లేకపోతే అటేపు ఏమైనా దారి ఉందా చూసుకోవాలి. అండ్ వస్తున్నాడు అర్థమైపోతుంది. వస్తున్నాడు బయట ఉంటాను సేపు అయినా ఉండాల్సిందే. అయ్యయ్యో ఫోన్ చేసేసాడు. ఎక్కడి నుంచి వెళ్ళాల్సింది. ఎలా తప్పించుకోవాలి. కాప్స్ అండ్ తో వచ్చేస్తున్నాడు ఇక్కడ తను. పరిగెట్ పట్టేసుకున్నాడు. తీసుకుంటున్నాను నేను.
తీసుకున్నాను పరిగెడేస్తాను. ఫస్ట్ టైం ఒక కాప్ దగ్గర నేను దొరికిపోవడం జరిగింది అండ్ పర్ఫెక్ట్ వచ్చింది. డబ్బులు వాడాల్సి వచ్చింది. అక్కడ తప్పు ఏమైందో కానీ కోప్ అయితే మన స్పీడ్గా వచ్చేసాడు. దాంతో మనం దొరికిపోవడం జరిగింది. ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయంటే తన దగ్గర. సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. చాలా డేంజర్గా ఉంటుంది. అయితే మనం గేమ్ ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. స్పీడ్ కూడా ఉండాలి కాబట్టి స్పీడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. గ్రాబిడబిలిటీ ఇంకా ఇన్వెస్టిగేట్ వస్తున్నాడు. కాప్ అయితే వస్తున్నాడు. అక్కడ కాప్ చాలా డేంజర్ అంట. మరి ఇక్కడ చాలా డేంజర్గా ఉంది. డోర్స్ అయితే మూసేయాలనుకుంటాయ్యా. చాలా డేంజర్. తన నుంచి చాలా డేంజర్ ఉండాలి. చాలా డేంజర్గా ఉన్నాడు. చాలా స్పీడ్గా వస్తాడు నా మీదకి. స్పీడ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మొదలవుతుంది ఆ దడ. ఇంత డేంజరా? ఇక్కడ డేంజర్ అండి బాబు ఇది. ఇన్వెస్టిగేట్ చేయకూడదు, అందుకే దాక్కున్నాను. చాలా ఇంపార్టెంట్గా ఉన్నాడు. చాలా స్పీడ్గా కూడా ఉన్నాడు. ఈ కాప్ అయితే డోర్స్ ఏమైనా తెరుస్తుంటే వెంటనే వచ్చేస్తున్నాడు. ఐడియా ఏంటంటే ముందుగా నేనైతే కాప్ డోర్స్ అన్ని తెరిచి నేను వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఐడియా అయితే ఇస్తాను. కాప్ని పంపించాలంటే ఒక ప్లాన్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చాక నేను పరిగెట్టడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చాలా గదిలోకి తిరిగి అన్నీ వెతికేసి అన్నీ తీసేసాక మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెనక్కి వెళ్ళాక మళ్ళీ ఆ కాప్ వెనకాల మన వెనకాల వస్తాడు. ఆ వెనకాల వచ్చాక మనం అయితే సేఫ్గా తప్పించుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. మరి చూద్దాం. కాప్ రా ఎప్పుడు వస్తామని చూస్తున్నాను నిన్ను. దొరికాడు. మొదలెడదాం. పరిగెట్. అరే దొరికిపోతాను రా. అరే దొరికిపోయాం. And that's it guys. మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ పార్ట్ 2 అయితే తీసుకుని వస్తాను. పార్ట్ 2 ఖచ్చితంగా చూడండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బై గాయ్స్.